హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ పైన ఉన్న టైటిల్‌ని చూసి మీకు ఈ పాటికే విషయం ఏంటా అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా పెద్ద బాబు బర్త్‌డే అండి. క్యాజువల్‌గా బర్త్‌డేలు ఇన్ని రోజులు అయిపోయినాయి. కాకపోతే ఈ బర్త్‌డేని కొంచెం స్పెషల్‌గా అరేంజ్ చేద్దామని చెప్పేసి అయితే మేము అనుకోని ఇక్కడికైతే రావడం జరిగింది. మరి ఎక్కడికి వచ్చాము, ఏంటి అనేదైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ కనుక ఇంకెవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. తద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక వృద్ధాశ్రమం అన్నమాట. ఈ వృద్ధాశ్రమానికి రావడం అయితే జరిగింది. మా బాబు బర్త్‌డే కాబట్టి ఏదో ఒక స్పెషల్ అన్నాం కదా! ఈరోజు వీళ్ళకు మార్నింగ్ టిఫిన్స్ డొనేట్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇదే అన్నమాట ఆశ్రమం. చూడండి, చాలా బాగుంది. ఈ ఆశ్రమం మేనేజ్మెంట్ వాళ్ళైతే మాకు ముందుగానే ఎంతమంది ఉంటారనే విషయాన్ని అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకి సరిపడా మేమైతే టిఫిన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే మనం వాటినైతే వాళ్ళకైతే డొనేట్ చేద్దాం. చూడండి, ఆశ్రమం లోపలికైతే ఇప్పుడు వెళ్ళేద్దాం మనం. ఇక్కడ నుండైతే మా పెద్ద బాబు చేతుల మీదుగా వాళ్ళకైతే టిఫిన్స్ అయితే ఇప్పిద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మా బాబు అయితే వాళ్ళకు ఒక్కొక్కరిగా టిఫిన్స్ అయితే పంచుతున్నాడు, చూడండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో చాలా వరకు మనం చూస్తా ఉన్నాం గదా! ఏంటంటే తల్లిదండ్రులు బరువవుతున్నటువంటి రోజులివి. మరి పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు బరువు కాకపోయినప్పటికీ మరి కడుపున పుట్టినటువంటి పిల్లలకు తల్లిదండ్రులు బరువవుతున్నారు ఈ కాలంలో. నువ్వు చూసుకోమంటే నువ్వు చూసుకో అని చెప్పే అటువంటి రోజులివి. మరి అలాంటి సందర్భాలలో ఒక్కరు గాదు, ఇద్దరు గాదు, చాలామందిని హక్కున చేర్చుకొని మేమున్నామంటూ వాళ్లకు చేయూతనందించే అటువంటి ఈ యొక్క వృద్ధాశ్రమాలకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మాకది చాలా బాగా అనిపించింది ఈ యొక్క ఆశ్రమానికి రావడం అనేది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు నాదొక విన్నపం అండి. చాలామందిలో కొంతమందైనా ఇలా అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేంటంటే యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేయడం కోసమే కదా! యూట్యూబ్‌లో వీడియో పెట్టడం కోసమే కదా మీరు ఇదంతా చేసేది అంటారు కదా! అలాగే అనుకున్నప్పటికీ ఇందులో మనం చేసే పని మంచిదే కాబట్టి ఇది ఇంకొంతమందికి ఆదర్శంగా కావాలనే ఉద్దేశంతోటి మేమైతే ఈ వీడియో చేస్తున్నామండి. మీరు మంచిగా అనుకోవచ్చు, మీకు తోచిన విధంగా అనుకోవచ్చు. మాకు తెలిసినటువంటి విషయం అయితే ఇదన్నమాట. చాలామందిలో కొంతమందికి మాత్రం కోట్లు సంపాదించే స్తోమతను కలిగి ఉన్నప్పటికీ కన్నవారికి కూడుబెట్టే అటువంటి స్తోమతనైతే కోల్పోతున్నారండి. ఇది అక్షరాల నిజమండి.
మరి మేము చేసినటువంటి ఈ యొక్క సహాయం అనేది చాలా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఏదో మాకు తోచిన విధంగా అయితే ఈ విధంగా చేద్దామనిపించింది. అలా చేయడం జరిగింది ఈరోజైతే. ఇది అన్నమాట విషయమైతే. నిజంగా మేము చేసింది చిన్న సహాయమే అయినా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసైతే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతవరకు మేము ఇలాంటిది ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి మాకైతే చాలా బాగా ఆనందం కలిగింది. నిజంగా పెద్దవాళ్ళు దీవిస్తే మనకు దేవుని దీవెనలతో సమానం. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే విచ్చలవిడిగా డబ్బులైతే వృధాగా ఖర్చు పెడతా ఉంటారండి. కానీ ఇలాంటి మంచి కార్యాల కోసానికైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకు మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది చెప్పండి. అంతేకాకుండా మీకు నచ్చినట్టయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకు నోటిఫికేషన్ అయితే ఎల్లవేళలా వస్తుంది.